ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ఆ గొప్ప దేవుని మహిమ మగల నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించే వాక్యమును ధ్యానించుకొని ఆ దేవుని చేత ఆశీర్వదించబడదామండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము: సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అని దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో రాజైన దావీదు ఆ దేవాది దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన చెప్తున్న మాట, నేను సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అని ఆయన అంటున్నాడు. అంటే సజీవుల దేశం, ఇంతదాకా మనకున్న దేశాలన్నీ తెలుసు కదండి కదా, అన్ని దేశాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ కొత్త దేశాన్ని ఒకటి పరిచయం చేస్తున్నాడు దావీదు. ఏంటది ఆ దేశం? ఏంటిదంట? సజీవుల దేశం అంట. అంటే బ్రతికి ఉన్న వారి దేశం, ప్రాణములతో ఉన్న వాళ్ళ కొరకు ఏర్పరచబడినటువంటి దేశం. అందుకే ఆయన అంటున్నాడు సజీవుల దేశమున. అందుకే దేవుడు ఇంకొక మాట కూడా చెప్తాడు కదా, నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అని దేవుడు అంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు సజీవులే కదయ్యా నేను స్తుతించువారని కూడా వాక్యం ఉంది మనకు. కానీ ఇక్కడ దావీదు దేవుని దగ్గర అంటూ సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. అంటే సజీవుల దేశమున దేవుని దయ ఎవరికి కావాలండి? జీవించి ఉన్న వారికి మాత్రమే కావాలి. అంటే జీవముతో ఉన్న వారికి దేవుని దయ అవసరమై ఉంటే ఆ అవసరము నన్ను ఆ దయ నాకు ఇచ్చి ఉన్నాడు అన్న నమ్మకము దావీదుకు కలిగినప్పుడు అదే నమ్మకాన్ని ఈరోజు ఏ పరిస్థితిని ఎదుర్కొంటూ ఈ లోకానుసారముగా పోరాటంలో కొనసాగుతున్నావేమో సహోదరి సహోదరుడా, నీవు కూడా చెప్పవలసిన మాట ఈరోజు దావీదు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఏ స్థితిలో ఉండి ఈ లోకంలో మనం కొనసాగుతున్నామో దేవుళ్ళో మనం బలం పొందుకుంటున్నాం, అప్పటికప్పుడు దేవుడు చేస్తున్న కార్యాలు అందుకుంటున్నాం, ఆయన సాక్షులుగా నిలబడుతున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. మళ్ళీ ఒక సమస్య రాగానే మనం ఏమైపోతున్నాం? కృంగిపోతున్నాం. నాకేముంది భారం, ఇది ఇంకొకరు ప్రపంచంలో భరించదగింది కాదు, నేనైతేనే ఇది భరించగలుగుతున్నాను అన్నటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ దేవుడు చేసిన కార్యాలను అనేకములు మనం మర్చిపోతున్నామండి. ఈరోజు అటువంటి మనకు ఈ దేవుడి వాగ్దానం, ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి బలపరచు ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నటువంటి వాక్యం ఆయన సెలవిచ్చిన మాట ఏమై ఉందంటే సజీవుల దేశమున నేను యెహోవా దయను పొంది ఉన్నాను అని అంటున్నాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు బ్రతికి ఉన్నావు అన్న సత్యము ప్రపంచానికి, నీ వారికి, అందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు ఆ దేవుని దయను కూడా పొంది ఉన్నావు అన్న నమ్మకం మరి నీకు కలుగుతుందా? ఈరోజు నీకు కలిగితే ఆ ప్రభు దయను నువ్వు పొందుకొని ఉన్నానని నువ్వు నమ్మకం కలిగితే నా నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును? అదే మాట ఈరోజు మనం కూడా అనాలి కదండి. ఎంతో శ్రమలు, శోధనల్లో, లేమిలో ఉండి, కన్నులో ఉండి, అనారోగ్య స్థితిలో ఉండి ఈరోజు మనం బయటకు వస్తున్నామే, అప్పుల భారంతో కృంగిపోతూ మనం ఉన్నామే. మరి ఎన్నో శ్రమల్లో ఉన్నటువంటి దావీదు కూడా దేవుని పాద సన్నిధిలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొంది ఉన్నానన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. అంటే సజీవుల దేశంలో నేను ఉన్నప్పటికీ కూడా అందరిలాగా కాదు, కానీ నాకు ఆ దేవుని దయ ఉంది అని దావీదు నమ్మాడు కదా. మరి నమ్మినప్పుడు ఆయన నమ్మి ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని అతను కలిగి ఉండకపోతే ఏమైపోతాను అని అతను చెప్పాడు. ఇదే ఆలోచన ఎప్పుడైనా మనకు కలిగిందా? మనం ఉన్న శ్రమ శోధనలో ఎప్పుడైనా మనకు కలిగిందా? ఈరోజు దావీదు ద్వారా ఇది కూడా ఉంది అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కదా. అందుకే ప్రియ సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నావో భయపడకు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, నాకే వచ్చింది ఇంత పెద్ద శ్రమ, ఈ రోజు నుంచి నిన్నటి నుంచి వచ్చింది శ్రమ కాదమ్మా, చాలా రోజుల నుంచి నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నావా? సజీవుల దేశమున నీకు శ్రమ కలిగి ఉన్నది అని అంటే ఆ దేవుని దయ కూడా నీకు తోడై ఉన్నది. లేకుంటే నువ్వేమైపోయేవాడవని ఈరోజు దేవుడిని ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకండి, ఎవ్వరు కూడా సోలిపోకండి. గొప్ప వాక్యాన్ని ఇచ్చి ఈరోజు ఆదరణలో మనల్ని ముందుకు నడిపిస్తూ బలపరుస్తున్న దేవాది దేవుణ్ణి మనం గణపరుద్దాం, ఆయన నీతిని ప్రకటిద్దాం, ఆయన కృపను
ప్రకటిద్దాం. ఆయన సమాధానాన్ని అనేకులకు విస్తరింపచేద్దాం. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ మహోన్నతుడు మాత్రమే ఘనత పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య. తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవ, మమ్మల్ని తండ్రి నీ పరిశుద్ధ వాక్యంతో కనపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నా దేవ, ఇచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు. 27వ కీర్తన ప్రభ, ఇదిగో తండ్రి 13వ వచనంలో నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నేను సజీవుల దేశమున, ఇదిగో ప్రభ, ఆ ప్రభు యొక్క దయను నేను పొంది ఉండని ఎడల నేనేమైపోదునా అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అవునయ్యా, మీ దయ లేకుంటే మేము బ్రతికి ఉండి ఏం ప్రయోజనం నా తండ్రి. నీవు నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించకుంటే ఈ లోకములో మేము ఉండి ఏం సాధించినట్టు నా యేసయ్య. నీవు చేసిన ప్రతి ఒక్క మేలును మేము జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవడానికి మాకు సహాయం చేసే బలమైన వాక్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా, ఆనాడు దావీదు కాదయ్యా ఈ మాట చెప్పింది, ఈనాడు మేము కూడా నీ పాద సన్నిధిలో చెప్పి నిన్ను మహిమపరచాలని నీవు కోరుకుంటున్న విధముగా మమ్మల్ని విశ్వాసములో హెచ్చించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు. సజీవులు సజీవులే కదా నన్ను స్తుతించువారు, నన్ను స్తుతించదని నువ్వు సెలవిచ్చినట్టుగా మిమ్మల్ని మేము స్తుతించాలంటే సజీవులుగా ఉండాలి ప్రభా. మేము నిన్ను స్తుతించి గణపరచాలంటే సజీవులుగా ఉండి నువ్వు మాకు నీ దయనిచ్చి ఉన్నావన్న నమ్మకంతో ముందుకు కొనసాగాలయ్యా. ఇటు కృపవాక్యం విన్న మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవ, నీకే వేలాది వందనాలు. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి పలిపించేయండి నా దేవా. ప్రపంచ దేశాల మీదకి నీ శాంతి హస్తంలో నడిపించు, సమాధానంతో నింపు నాయన. రాజ్యాధినేతలకు, ప్రపంచ నేతలకు అయ్యా శాంతినిచ్చి, జ్ఞానమునిచ్చి ప్రభ, సమన్వయ పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు తండ్రి. దైవ సేవకులను అయ్యా సువార్థికులను నాయన పరిచర్య చేయి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాను. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నిస్వార్థ ప్రకటిస్తూ ప్రభ, వారి పరిచర్యలలో వారు ఉండగా మీ సకల సమృద్ధిని దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా దేవ. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపాకంచల వారిని భద్రపరిచి నీతి మార్గంలో నడిపించు నా యేసయ్య. అయ్యా నీకు వందనాలు. వ్యభిచారులను, హంతకులను, దొంగలను మీరు జ్ఞాపకం చేసుకొని మారు మనసిచ్చి మీ మార్గంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ప్రభ పరిపూర్ణమైన విజయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. నాయన నీకు స్తోత్రంలో నాయన వివాహం కాకుండా ఏ బిడ్డలైతే కృంగిపోతూ నలిగిపోతున్నారో ప్రభ, వారికి కావలసినటువంటి మంచి ప్రభ అయ్యా ఇదిగో ఆత్మీయ భాగస్వాములను దయచేసి ఆశీర్వదించండి అయ్యా. సంతానం లేని బిడ్డల గర్భాలను తిరగమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. సమాధానం లేని కుటుంబాలలో నీ పరలోక సమాధానమును స్థిరపరచండి నా తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మార్గంలో ఉండి దారి తప్పుతున్న అయోగ్యమైన వారిని ప్రభ అయోగ్యత కలిగిన స్థితిలోనికి మార్చి మీ పాద సన్నిధిలో మీ సాక్షులుగా మార్చమని వేడుకుంటున్నాను నా తండ్రి. నా దేవా నీకు వందనాలు. మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించినందుకు, నీ రాకడ వరకు ప్రభ మీ చేతుల నుంచి జారిపోనివ్వకుండా మీ కృప అందుకుని ముందుకు కొనసాగే ధన్యతను మా అందరికీ ఇచ్చి మీరే మహిమ పొందమని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదంగా వాక్యము విన్న అందరం అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. అనేకులకు కూడా ఇది మేము పంపించగలము అన్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు, కుటుంబీకులకు అందరికీ కూడా పంపించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని కూడా మహిమపరచమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా